ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన తల్లికి వందనం డబ్బులు తీసుకునేందుకు బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల దగ్గర మహిళలు భారీగా క్యూ లైన్లో నిల్చున్నారు. పాఠశాలలు ప్రారంభించిన వెంటనే డబ్బులు జమ కావడంతో పిల్లలకు పాఠ్య పుస్తకాలు, స్టేషనరీ కొనేందుకు ఈ డబ్బులు ఎంతో ఉపయోగపడుతుందంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం డబ్బులు జమ చేయడంతో విద్యార్థి తల్లిదండ్రులంతా భారీగా పోస్ట్ ఆఫీస్ భారీగా గుమికొట్టారు. వీరందరూ ఉదయం నుంచి కూడా క్యూలైన్లో వెయిట్ చేస్తున్నారు. మనం చూస్తున్నాం కడప హెడ్ పోస్ట్ ఆఫీస్ వస్తున్నాం. కడప హెడ్ పోస్ట్ ఎప్పుడైతే తల్లికి వందనం డబ్బులు జమ అయ్యాయి, వాటికి పిల్లలకు వాళ్ళ అవసరాల దృష్ట్యా వాళ్ళకి డబ్బులు తీసుకోవడం కోసం పిల్లల తల్లిదండ్రులంతా కూడా భారీగా క్యూలైన్లో చేరుకొని పోస్ట్ ఆఫీస్ తమ డబ్బులు రాయేసుకుందుకు ఇక్కడ వేచి చూస్తారు. అయితే దీనికి సంబంధించి మాత్రం ప్రభుత్వం ఇటీవల తల్లి వందల డబ్బులు విడుదల చేయడం, దానికి సంబంధించి ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది కూడా డబ్బులు జమ చేయడంతో భారీగా కడప హెడ్ పోస్ట్ దాదాపు కిలోమీటర్ మేర క్యూ లైన్ ఉంది. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం క్యూ లైన్ చూస్తున్నాం. కడప నగరానికి చెందిన వీళ్ళంతా కడప నగరానికి చెందిన వాళ్ళు మాత్రమే. ఇక్కడ కడప నగరంలో దాదాపు అంటే ఇక్కడ కేవలం ఒక పోస్ట్ ఆఫీస్ వద్ద ఇంత మాత్రం ఉంటే మిగతా బ్యాంకు దగ్గర కూడా భారీగా జనాలు ఉన్నట్టు తెలుస్తుంది. వీరందరూ కూడా వీలైన తొందరలో డబ్బులు డ్రా చేసుకుని తమ పిల్లలకు కావాల్సిన పాఠ్య పుస్తకాలతో పాటు నోట్బుక్స్ కానీ పిల్లలకు అవసరమైన ఏవైనా సరే తీసుకోవడానికి కోసం వీరంతా వెయిట్ చేస్తున్నారు. అయితే ఎందుకంటే పాఠశాల ప్రారంభం కావడం ఇటీవలే వీటికి సంబంధించి విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఆ డబ్బులు డ్రా చేసుకుంటే మాత్రం తమ పిల్లల అవసరాల దృష్ట్యా వీళ్ళందరికీ పిల్లలకు మనం ఖర్చు చేసే అవకాశం ఉంటుందంటూ కూడా వాళ్ళని ప్రయత్నం చేస్తున్నారు. మనము ఒకసారి విద్యార్థి తల్లిని అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మా, మీకు డబ్బులు మీ ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉన్నారు? డబ్బులు ఎంత పడింది? ఒక బాబు ఉన్నాడు, 13,000 పడింది. 13,000 పడింది. ఎలా ఉంది? డబ్బులు పడింది కదా, ఎలా ఉంది ఇప్పుడు మీకు? బాగుంది, సంతోషంగా. మరికొంత తల్లిని అడిగే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నారు చాలా మంది క్యూ లైన్లో ఉన్నారు. దాదాపు అంతా మహిళలే ఉన్నారు. ఎందుకంటే మహిళల అకౌంట్లో మాత్రం డబ్బులు పడుతుంది కాబట్టి ఇక్కడ మహిళలంతా కూడా భారీగా క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నారు. అమ్మా, మీరు చెప్పండి, ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఒకడే. ఎంత పడింది మీకు? 13,000. ఎలా డబ్బులు పడింది కదా, ఎలా ఉంది మీకు? బాగుంది, అంటే బాగానే ఇస్తున్నాడు కానీ మేలే. ఇంత క్యూలో పెట్టుకోకుండా బాగుండు. ఎవరు బ్యాంకులలో వాళ్ళ పేచింటే బాగుండు. ఇంత అంటే ఇక్కడ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంది కాబట్టి ఇక్కడే పడింది అంటారా? పడింది, పోస్ట్ ఆఫీస్ ఉంది కాబట్టి ఇక్కడ అకౌంట్లో పడింది. భారీగా క్యూ లైన్లో మనం చూస్తున్నాం. ఇక్కడ దాదాపు ఒక కిలోమీటర్ మేర క్యూ లైన్ ఉంది. ఇక్కడ అంతా ప్రతి మహిళలకు కూడా అందరూ ఇక్కడ క్యూ లైన్ దగ్గర వెయిట్ చేస్తూ కూడా ఉదయం నుంచి కూడా క్యూ లైన్ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. మీరు చెప్పండి, మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఓకే, చెప్పండి, ఎంతమంది పిల్లలు? ఒకరే ఉన్నారు. డబ్బులు ఎంత పడింది అంటారు? 13 పడినాయి. డబ్బులు పడింది కదా, ఇప్పుడు దేనికి వాడతారు మీరు డబ్బులు? అమ్మకు వందనం. అంటే ఇప్పుడు మీ పిల్లలకు పుస్తకాలకు పాడే వరకు మీకు ఉపయోగపడుతుంది కదా. సో ఇది మీకు ఎలా ఉంది? మాకు బాగా ఆనందమే ఉంది, మాకు బాగా మంచిగా ఉంది, మా ఆనందం ఉంది. పోస్ట్ ఆఫీస్ బయట భారీగా జనాలు గుమికూడడంతో వీరికి సంబంధించి కూడా ఒక కిలోమీటర్ ఉండడంతో కూడా పోస్టల్ అధికారులు కూడా ఒక ప్రత్యేక క్యూలైన్ పోలీస్ బందోబస్తు మధ్య పంపిణీ చేస్తున్నారు. ఇక్కడ వచ్చిన ప్రతి తల్లికి కూడా దగ్గర ఉండి ఒక 2 కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రతి కౌంటర్లో ఒక్కొక్కరికి ఇస్తూ వాటికి డబ్బులు పంపిణీ చేసే ప్రక్రియ కూడా చూపెడుతున్నారు. సార్, వాళ్ళకి ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు నిన్నటి నుంచి కూడా మీరు ఎంతమందికి ఇచ్చారు, ఎంత డబ్బులు పంపిణీ చేశారు? సార్, నిన్న 6 లక్షల వరకు పంచినాం సార్. దాంట్లో ఒక ఇండివిజువల్కి వచ్చేసి మన ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్లో హైయెస్ట్ లిమిట్ పర్ డే వచ్చేసి 25,000 వరకు ఇవ్వచ్చు. దాంట్లో ఒక్కొక్క తల్లికి ఒక్కొక్కరికి పడిన ఉన్న వాళ్ళు ఉన్నారు, 2 పడిన వాళ్ళు ఉన్నారు, 3 వాళ్ళు ఉన్నారు. దాంట్లో మనం ఇండివిజువల్కి వచ్చేసి ఒక్కొక్కరికి హైయెస్ట్ వచ్చేసి 25,000 ఇచ్చినాము. నా ఇండివిజువల్గా నేను 6 లక్షల వరకు పంచాను సార్. ఇప్పటి వరకు ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి ఇప్పటి వరకు ఆల్రెడీ 4 లక్షల వరకు పే చేశాను సార్. దాంట్లో 25,000 తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 13,000 తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. నిన్నంతా కూడా దాదాపు 6 లక్షలు పంపిణీ చేశారు. ఈరోజు ఉదయం కూడా ఇప్పటికీ 4 లక్షలు పంపిణీ చేశారు. ఇప్పుడు కేవలం సమయం మధ్యాహ్నం 12 గంటల మాత్రం సాయంత్రం వరకు కూడా మరో 5-6 లక్షలు పంచే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఒక తల్లికి మాత్రం ఇక్కడ పోస్ట్ ఆఫీస్లో కొంత పరిమితులు ఉన్నాయి. ఒక్కొక్కరికి కేవలం ఒక 25,000 మాత్రమే పంపిణీ చేస్తున్నాం. సో ముగ్గురు పడిన తల్లిదండ్రులకు మాత్రం మొదటి మాత్రం 25,000 పంపిణీ మాత్రమే చేస్తున్నామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ, కడప.